108 సీట్లతో తమిళనాడులో క్లీన్ స్వీప్గా ఇక్కడ మనకి విజయ్ పార్టీ టీవీకే పార్టీ గెలిచింది. కానీ ఎందుకని ప్రమాణ స్వీకారం 7వ తారీఖు జరగలేదు? అయితే టీవీకే పార్టీ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా 7వ తారీఖే ప్రమాణ స్వీకారం అనుకున్నారు. అయితే తమిళనాడుకి సీఎం కూడా విజయ్నే. కానీ ఎందుకని ఇలాగా జాప్యం జరుగుతోంది అంటే ఇక్కడ గవర్నర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఫ్రెండ్స్. అయితే 108 సీట్లు గెలుచుకుంది. కానీ మ్యాజికల్ ఫిగర్ ఎంత? 118. కాంగ్రెస్ మద్దతు 5 సీట్లు. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 113 అవుతుంది. ఇది కాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 108 సీట్లు ఏదైతే విజయ్ గెలిచాడో దానిలో 2 చోట్ల విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. రెండిట్లోనూ తను ఉండడం కష్టం. సో ఒకదానికి రాజీనామా చేయాలి. సో ఒకదానికి రాజీనామా చేస్తే ఏమవుతుంది? 107 అవుతుంది. 107 ప్లస్ 5 ఎంత? కాంగ్రెస్ మద్దతు ఇచ్చేది అప్పుడు ఎంత అవుతుంది? 112 అవుతుంది. ఇంకొక 6 సీట్లు రావాలి. అయితే ఈ గవర్నర్ ఏమంటున్నారంటే మీది సింగిల్ లార్జెస్ట్ పార్టీనే కావచ్చు, కానీ మీరు 118 సీట్ల మ్యాజికల్ ఫిగర్ చేయాలి. మీరు దాన్ని నిరూపించుకోవాలి, బల పరీక్ష నిరూపించుకోవాలి అంటే ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పటికి 3 సార్లు విజయ్ గవర్నర్ని కలిశాడు. అయినా కూడా గవర్నర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాత ప్రత్యర్థులు డిఎంకే, అన్నా డిఎంకే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఈ అన్నా డిఎంకే వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ మాకు గతంలో మిత్రపక్షం, ఇప్పుడు వెళ్ళిపోయి టీవీతో కలిసిందంటే మేము ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ వాళ్ళకి 2 వీక్స్ టైం అడిగాడు విజయ్. కానీ వాళ్ళు 2 వీక్స్ టైం ఇస్తారా ఇవ్వరా అంటే తెలీదు. ఈ లోపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా అంటే జరగదు. అయితే ఏమైంది అంటే ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడంటే సిపిఐ సిపిఎంతో పాటుగా వీసీకే అనే ఇంకొక ఇండిపెండెంట్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ప్రత్యర్థులతో డిస్కషన్స్ జరుపుతున్నారు అనమాట. సో వాళ్ళు ఓకే అంటే వాళ్ళ దగ్గర నుంచి 4 వస్తాయి. సో అప్పుడు 119 సీట్స్తో మ్యాజికల్ ఫిగర్ అయిపోతుంది. కానీ ఈ లోపు మరి బీజేపీ విషయంలో మాత్రం ఇలా జరగలేదు, టీవీకే విషయంలో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా మంది చాలా రకాల విషయాలను తెలుస్తున్నారు. అయితే విజయే తమిళనాడు సీఎంఏ, దానిలో నో డౌట్. కానీ టైం పట్టేటట్టుంది. ఈ లోపు డిఎంకే, అన్నా డిఎంకే ప్రత్యర్థులు ఎటువంటి ఎత్తుగడలు వేయకూడదు.